చార్మినార్ ఫేమస్ అనుకుంటారు అందరూ, కానీ చార్మినార్లా దానికి మించిన వేల రెట్లు ఒక మహా అద్భుతం ఉంది. అదేందో తెలుసా? శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం తూర్పు వీధిలో ఉంటది. జనవరి 10th కి వైకుంఠ ఏకాదశి మహోత్సవం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కన్నుల పండుగ లెక్క ఉంటది. సంవత్సరానికి ఒక్కసారే ఆ స్వామి వారి నేత్ర దర్శనం ఉంటది. అదే వైకుంఠ ఏకాదశి నాడు ఆ నేత్ర దర్శనంకి ప్రతి సంవత్సరం 80,000 మంది దాకా వస్తారు. జనవరి 10th ఉదయం 5:30కి నేత్ర దర్శనం ఉంటది. 90 సంవత్సరాల నుంచి ఉంది ఈ గుడి. ఆ స్వామిని దర్శించుకోవడానికి విఐపీలు కూడా వస్తారు. మన ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంకా చాలా మంది ప్రతి సంవత్సరం మన శృంగార ఆత్రేయ గారు ఆ స్వామి వారికి ఘనంగా పూజలు చేసి ఊరేగింపు చేసి భక్తుల మనసుల్లో ఆనందాలు నింపుతాడు. ఆ రోజు నేత్ర దర్శనం చేసుకుంటే భక్తుల కోరికలు నెరవేర్తాయంట. ఈ గుడిలో హనుమంతుడు మహా అద్భుతం కంటి నిండుగుంటాడు. జై శ్రీరామ్. ఆ కృష్ణుడికి అలంకరణ మహా అద్భుతం. ఈ గుడిలో అడుగు పెడితే మనసు నిండా ప్రశాంతత. ప్రతి సంవత్సరం ఈ ఊరేగింపు కోసం ఆ దేవుడి అలంకరణ కోసం కొన్ని లక్షలు ఖర్చు చేస్తారు. ఇగో శ్రీదేవి భూదేవి మధ్యలో ఆ వెంకటేశ్వర స్వామి. మీరు వైకుంఠ ఏకాదశి రోజు ఇడికి వస్తే సాక్షాత్తు ఆ దేవుడిని చూసినట్టే ఉంటది. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే నేత్ర దర్శనం భక్తులందరికీ మహాప్రసాదం. అద్భుతం చూడాలి అంటే ఇడికి రావాల్సిందే. ఈ వీడియో మీ ప్రతి ఒక్క గ్రూప్లో షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ ఒక్క షేర్ వల్ల ఇలాంటి గొప్ప విషయం ఎంతో మందికి తెలుస్తుంది. ఆ స్వామివారి దర్శనం దొరుకుతుంది. గోవిందా గోవిందా.